ఇక ఏలూరులో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏలూరు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఏలూరులో మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివరాత్రి పర్వదినానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా జిల్లాలోని పంచారామ క్షేత్రాలతో పాటు ఏలూరు, అదేవిధంగా బలివే సంబంధించి, అదేవిధంగా పట్టిశివ క్షేత్రాలు కూడా శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో కూడా వేకువజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు తరలి వచ్చి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం పత్తేబాద శివాలయం వద్ద ఉన్నాము. ఏదైతే శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయితే మనం ఉన్నాము. వేకువజాము కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పంచామృత అభిషేకాలతో కూడా స్వామివారికి దీపదూప నైవేద్యాలు కూడా వేద పండితులు సమర్పించారు. ముఖ్యంగా పాలాభిషేకం, రుద్రాభిషేకం, అదేవిధంగా అనేక గంగా జలాలతో కూడా ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భీమవరం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం, అదేవిధంగా పాలకొల్లు తెరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాలు కూడా వేకువజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ శైవ క్షేత్రాలు అయితే ప్రస్తుతం భక్తులతో అయితే కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజలు విజువల్స్ లో కూడా చూస్తున్నాము. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా గోదావరి స్నానాలు ఆచరించిన అనంతరం కూడా పితృతర్పణాలు కూడా సమర్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడం కూడా ఏలూరు సంబంధించి పలువురు ఆలయ సంబంధించి కూడా మన చేరమన్నారు. గత ఆలయం సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఎంతమంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంటారు? అడుచోండి. మేము ఇక్కడ ఏలూరు పత్తాబాద్లో చేసిన శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం 5:58 శివజ్యోతి కార్యక్రమం నిర్వహించడం జరుగును. అలాగే రాత్రి 6:30 శాంతి కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 10:15 లింగోద్భవ కాలంలో అభిషేకాలు కూడా స్వామివారికి నిర్వహించడం జరుగును. అలాగే ఈ స్వామివారు పశ్చిమ ముఖాన్ని ఏం చేసి ఉన్నారు. ఈ భక్తులకి ఏంటంటే ఈ చాలా విశిష్టత గల స్వామివారు అని చెప్పేసి ఏ కోరికలైనా కోరుకుంటే మనకు తీరుతాయని చెప్పేసి భక్తులకి విశ్వాసం ఎక్కువగా ఉంది. అందుచేత భక్తులు కూడా విరివిగా వస్తున్నారు. పర్వదినము ముఖ్యంగా సినజీర స్వామి అటు వైష్ణవులు వేరు, సైంధవులు వేరు అని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ముఖ్యంగా శివుడిపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఇంటిలో శివలింగం ఉంటుంది, శ్మశానం అంటూ కూడా వ్యాఖ్యలు. దీని ఏ విధంగా సార్? అది వాళ్ళ యొక్క ఏంటంటే వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నామండి. ఇప్పుడు శివలింగం అంటే స్వామివారు సాక్షాత్తు పరమశివుడి యొక్క పరమశివుడు అని చెప్పేసి మనం కొలవడం జరుగుతుంది. శివ భక్తులు ఎవరైనా సరే శివలింగం అంటే శివుడనే ప్రత్యక్షంగా మనకి కనపడకపోయినా శివుడితో భగవంతుడు సమానంగా కొలవడం జరుగుతుంది. అటువంటి అది వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నామండి. చెప్పండి, ముఖ్యంగా శివరాత్రి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకుంటే శివునికి ఎటువంటి పూజలు చేయాలి, స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు సమర్పించాలి? శివరాత్రి రోజున పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెప్పి, కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పి కూడా భక్తుల యొక్క నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. అదే విశ్వాసంతో భక్తులందరూ కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తూ తర్వాత రుద్రాభిషేకాలు చేసుకుంటూ, ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఆ విశ్వాసమే వారిని, ఆ భక్తుల యొక్క నమ్మకాన్ని ఎటు కూడా పోనివ్వకుండా స్వామివారు అదే విధంగా కృపతో అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రతిసారి 4 గంటల నుంచి కూడా శివ అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రదోష కాలంలో నుంచి కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం వచ్చేసరికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. తర్వాత రాత్రి కూడా అభిషేకం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకున్న ఆలయాలు అయితే శైవ క్షేత్రాలు అయితే భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భీమవరం, పాలకొల్లు పంచారామ క్షేత్రాలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు సంబంధించి కూడా ఏదైతే ఈ ఆలయం శైవ క్షేత్రంలో కూడా వేకువజామునే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ముఖ్యంగా ఆలయాలన్నీ కూడా స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించి కూడా ప్రత్యేక అభిషేకాలు కూడా
పంచామృత అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసారు. అదేవిధంగా సార్కెతో రాంబాబు, సివిఆర్ న్యూస్, ఏలూరు నుంచి.